మహారాష్ట్ర సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. హస్తినలో కమలం పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈసారి ముంబైలో ఎన్డీఏ మీటింగ్ నిర్వహించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరిగింది. నిన్న రాత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఈ భేటీకి ముందు అమిత్ షాతో షిండే ఏకాంతంగా సమావేశమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బీజేపీ అధిష్టానం బేరీజు వేస్తున్నట్టు సమాచారం. ఓబీసీ, మరాఠా నేతల పేర్లను పరిశీలిస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న మరో ఆలోచనపైన బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్నాథ్ షిండే తిరస్కరించినట్టుగా సమాచారం. ఇక ఢిల్లీలో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగింది అన్నారు మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. ముంబైలో మరో సమావేశం జరుగుతుందని, ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. महायुतीची महाबैठक झाली, अतिशय सकारात्मक झाली आणि आता पहिली बैठक झाली. आता पुन्हा उद्या बैठक होईल आणि त्यातून निर्णय होईल महायुतीचा मुख्यमंत्री आणि महायुतीची मंत्रिमंडळ गटित होईल. उद्याची बैठक कुठं होणार आहे? मुंबईत की दिल्लीमध्येच होणार आहे? उद्या मुंबईत होईल. म्हणजे दिल्लीतली बैठक संपली म्हणायचं आजच्या? नाही, असं काय संपवत आहे कशाला. पण बैठक सकारात्मक झाली आणि काल तर मी माझी भूमिका स्पष्ट केली. आदरणीय प्रधानमंत्री मोदीजी आणि अमित शाह साहेबांशी देखील माझी चर्चा झाली. आज अमित भाई आणि जेपी नड्डा साहेबांच्या बरोबर चर्चा झाली आणि आम्ही तिघही होतो. मी होतो, देवेंद्रजी होते, अजितदादा होते. बैठक अतिशय सकारात्मक झालेली आहे आणि पुन्हा उद्याही बैठक होईल. तुम्ही आजच्या बैठकीत चर्चा काय झाली? म्हणजे चर्चा तुम्हाला सगळी मुख्यमंत्री पदाचा चेहरा मी अरे आमची भूमिका काल मी जाहीर केली की महायुतीच्या मुख्यमंत्री पदाच्या उमेदवाराला शिवसेनेचा पाठिंबा कालच मी दिलेला आहे. त्यामुळे तो डेडलॉक संपलेला आहे. आज निर्णय झाला नाही. आता ते त्यांचं विधानमंडळाचं नेता निवडीची बैठक होईल ना, त्यानंतर पुढची.